బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, వశీకరణ మంత్రాలు అనేవి ఏమైనా ఉంటాయంటారా? అసలు ఈ వశీకరణ అనేది ఎక్కడి నుంచి మొదలైందంటారు? ఇది ఈ ప్రశ్న తల్లి నన్ను కొన్ని వందల సార్లు అనేక మంది ఫోన్లు చేస్తుంటారు. గురువుగారు ఏదైనా వశీకరణ ఉందా, కాస్త చేసి పెట్టండి అంటారు. వశీకరణం అనేటువంటి పదం ఎక్కడా లేదు. వాజీకరణం అని అంటారు తల్లి. వాజం అంటే గుర్రం. ఒక గుర్రానికి ఉక్కు సంకెళ్ళు వేసినా అది తెంచుకొని పారిపోతూ ఉంటుంది దానికి కోరికలు పుట్టినప్పుడు. అలాగే ఒక మనిషిని సొంతం చేసుకోవాలన్నా, ఒక విద్యను వశం చేసుకోవాలన్నా, ఒక దేవతను వశం చేసుకోవాలన్నా, మరి వీటన్నిటికీ ఉన్నటువంటి పేరుని వశీకరణంగానే మార్చారు. వశం చిన్నప్పుడు మీరు వినే ఉంటారు ఈ పదం. ఎక్కువగా వసపోస్తే ఎక్కువగా మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? మాట్లాడుతూ ఉంటారు. వశంకరణ అని అంటే ఏదైనా ఒక పనిని పదే పదే వాళ్ళకి అలవాటు చేయడాన్ని వశంకరణ అని అంటారు. ఈ వశంకరణలో దేహాన్ని సొంతం చేసుకుంటూ మాట్లాడగలిగేటువంటి విధానాల్లో వీటిని వశంకరణగా అంటారు. ఇది కాలక్రమేణా వాడుక భాషలోకి వచ్చేటప్పటికి వాజీకరణంలా వశీకరణ అయిపోయింది. ఎవరిని ఎవరు కూడా వశీకరణ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే వశీకరణ చేసేస్తే వశమైపోతారండి. అవ్వరు. ఎందుకంటే దృష్టి వశీకరణ వేరు, గృహ వశీకరణ వేరు, ఆత్మ వశీకరణ వేరు, యోగ వశీకరణ వేరు, భోగ వశీకరణ వేరు, లక్ష్మీ వశీకరణ వేరు, స్థల వశీకరణ వేరు, దేహ వశీకరణ వేరు, చాలా ఉన్నాయి. వీటన్నింటినీ పరమార్థం తెలియదు. వశీకరణ అంతే. వశీకరణ ఉందా అండి? లేదు. ఇప్పుడు చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం ఒక ధర్మాన్ని తెలియజేద్దాం. వశీకరణలోనూ కొన్ని ధర్మాలు ఉన్నాయి. పూర్వకాలంలో రాజులు రాజ్యాలు ఉన్నటువంటి సమయాల్లో ఎవరినైనా వశం చేసుకోవాలని అనుకుంటే ఆ మంత్రాన్ని పదే పదే చదవటం, వాళ్ళని చూసుకోవడం, ఏదైనా పత్రం మీద వారి నామాన్ని చేయడం, వాళ్ళకి సంబంధించిన దుస్తులు పెట్టుకోవడం, ఇవి మన సినిమాల్లో చూసాం. నిజ జీవితంలో ఎక్కడ కనిపించలేదు. దాఖలాలు లేవు, దానికి సంబంధించిన ప్రామాణికాలు లేవు. అందుకని వశీకరణలో ఉంటుంది కవశం, కదేవం, కవజ్రం, కస్వర్గం అని ఉంటుంది. ఇందులో ఏదైనా సరే సొంతం చేసుకోవాలని అనుకుంటే సాధన చెయ్యండి అని అంటాం. అమ్మ బిడ్డకు వశమా కాదా? అంతే. ఎందుకని? బిడ్డకు కావాల్సినవన్నీ చూస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకు బిడ్డలు వశమా కాదా? అవును. ఎందుకని? ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. అలా కాదు తల్లి. బాల్య దశ దగ్గర నుంచి ఆ నామాన్ని వాళ్ళు ఎన్నిసార్లు పలుకుంటారు? అమ్మ 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 అని పిలవగా వశం అవుతారు, సొంతం అవుతారు, ఆరాధించబడతారు, ప్రసన్నం అవుతారు. తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనసు నుంచి వచ్చింది. ఉదాహరణకు మృత్యువును కూడా వశీకరణం చేసుకోవచ్చు. అందుకని మృత్యువును కూడా గుమ్మం లోపలికి రాకుండా ఉండడం కోసం అపమృత్యు మొక్కని ఇంటి ముందు పెడతాం. తులసి దళాలు. మళ్ళా బ్రతుకుతాడని ఆశతోటే కదా తులసి దళాలు వాళ్ళ నోట్లో పెడతాం మనం. మోక్షం కోసమే కదా. అక్కడ ప్రతి విషయంలోనూ కూడా అమ్మ ప్రేమ మించినటువంటి వశీకరణ ఇంకోటి ఉండదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా ఒక పదం పదే పదే అంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది అంటారా? అంటే అదే పద్ధతిలోకి వస్తున్నాను. ఇక్కడ నేను ఒకరిని ప్రేమించానండి, నాకు వశీకరణ చేసి పెట్టండి వాళ్ళ నామటి. నీ మనసులో పుట్టినటువంటిది స్వచ్ఛమైన ప్రేమ అయినప్పుడు దానికి ఏ మంత్రం అవసరం లేదు. ఆ ప్రేమ అనేటువంటి గొప్ప మంత్రం నువ్వు పఠించగలిగితే, వారిని అన్నిసార్లు నువ్వు ప్రేరణగా చేయగలిగితే, ఆ మనసుతోటి వారిని అమితముగా నువ్వు ఆస్వాదిస్తూ ప్రేమించగలిగితే అదే పెద్ద వశీకరణం. అందుకని భార్యాభర్తల్లో కూడా వశీకరణ అవసరం లేదు. ఆ అన్యోన్యత, ఆ ప్రేమ, ఆప్యాయత ఉంటుంది కాబట్టి కుటుంబ మధ్యాలు కూడా వశీకరణాలు అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తుంటామనంటే వశీకరణ అంటే ఇది నా చేతిలో లేదు, అవతలలో మనం ఇష్టపడదు. నువ్వు నిజంగా ఇష్టపడటమే వశం. ఒక పదాన్ని చిన్నప్పుడు అంటుండే ధారాళంగా మాట్లాడుతుంటే చిన్నప్పుడు ఏమైనా వశపోసారా నాయనా నీకు అని అడుగుతారు. ఆ వశపోసడం వల్ల అర్థం ఏమిటంటే కంటిన్యూ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే వశీకరణంలో విత్తన మాదిరి అని అంటాం. విత్తనాలు ఎలాగైతే ఉంటాయో, ఇప్పుడు గుమ్మడికాయ తీసుకోండి, గుమ్మడికాయలు ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. దృష్టి వశీకరణానికి ఇంటికి ఏం కడతారు? కన్ను దృష్టి. విత్తన మాదిరి అంటే ఇంటికి కను దృష్టి పడకుండా దృష్టి వశీకరణాన్ని ఛేదించడం కోసం గుమ్మడికాయని కడతారు. ఆ గుమ్మడికాయలో ఉన్నటువంటి గింజలన్నీ రాలిపోయి కుళ్ళిపోయి నీరుగా మారి బయటకు వచ్చేస్తుంది. దీన్ని దృష్టి వశీకరణం అని అంటారు. లక్ష్మీ వశీకరణం అంటారు. ఇంట్లో ఎప్పుడు కూడా ₹1 కూడా బయటికి వెళ్ళిపోతే లక్ష్మీ వశీకరణం ఇబ్బంది పడుతున్నా అంటే డబ్బులు విపరీతమైన ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది అక్కడ. అంటే ఆ డబ్బునికి నోటితో తడి చేయడము, డబ్బులను పెట్టకూడని ప్రదేశాల్లో పెట్టడము,
వీటిని ధన వశీకరణాల్లో వాడతారు. అలాగే ఒక్కొక్క అప్పులు తీరవు, అప్పు తీరిపోవాలండి, అయితే ధన వశీకరణం అండి అంటారు. ఇలాగ వశీకరణ భావాల్లో మనిషిని ఆకర్షించుకునేటువంటి వశీకరణాలు ఉండవు, ఇవి లేవు. అందుకని ఏంటంటే ఎక్కడా కూడా వశం అంటే ఇప్పుడు ఇష్టమైన వ్యక్తిని పొందాలి అని అంతే కదా తల్లి. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, నాకు ఈశ్వరుడు అనుగ్రహం కలగాలి, ఈశ్వరుడికి సంబంధించిన 108 నామాలతో ఆయన వశం చేసుకుంటున్నాను, అంతే కదా తల్లి. అమ్మవారికి పూజ చేస్తున్నాను, 108 నామాలతో అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాను, ఆ తల్లిని 108 సార్లు 108 నామాలతో నేను ప్రసన్నం చేసుకోవడానికి చేసుకునేటువంటి పూజ, ఆ తల్లే నాకు ప్రసన్నం అవుతుంది. అమ్మను కూడా నేను వశం చేసుకోగలుగుతాను. అలాగే ఎవరినైనా కానీ ఏదైనా కానీ మనసుతో కూడుకుని చేసుకునేటువంటి ఏ పనికి కూడా దీనిని వాజీకరణ తంత్రంలోనే చెబుతారు తప్ప మోసపూరితంగా, దుర్మార్గపు పూరితంగా, క్షుత్రపూరితంగా, ఇంకొక రకపూరితంగా మోసపూరితమైనటువంటి ఆలోచనలు అంటే చేయకూడని పనుల కోసం ఈ వశీకరణాలు అనేటువంటివి ఇందులో ఉండవు. మనల్ని వదిలి అవతల వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమంటే మీరు ఏం చేస్తారో తెలియదు, అవతల వాళ్ళు నా దగ్గరికి రావాలండి, ఏం చేయాలండి, తప్పనిసరిగా చెబుతానమ్మా. పోయింది వెనక రావాలి కదా. ఏ కోపంతో అయితే పో అన్నావో ఆ కోపంతో చీకటి పడిన తర్వాత దేవతను ఆరాధన చేయి, నీ భర్త నీ దగ్గర తిరిగి వస్తాడు. ఇది వశీకరణం అంటే. మనం ఏదో వశీకరణం అంటే ఆ వశీకరణాలు ఇక్కడ ఉండవు, ఏ ప్రామాణికాల్లో కూడా లేవు. అయితే దానికి ఏం మంత్రాలు ఉండవు తల్లి. వీటిని మనకి తెలియక ఏంటంటే పుస్తకాల్లోనో అక్కడో ఇక్కడో వారి ప్రచురణ కోసమో గొప్ప కోసమో ఏదో ఒకటి స్వలాభాల కోసమో ప్రచురణ చేయని ఆ మంత్రం చదువుకొని వశీకరణం అయిపోతున్నా నాకు ఇదని చదువుకుంటుంటారు. ఇవి చదివి చాలామంది మోసపోతుంటారు తల్లి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా చీకటి పడిన తర్వాత అంటే సంధ్య వేళ తర్వాత ఈ సమస్త సృష్టిలో ఏ వ్యక్తి అయినా కానీ తనకు కానిది, తనకు లేనిది, తన దగ్గర లేనిది ఏదైనా సరే తిరిగి పొందాలి అని అనుకున్నప్పుడు సూర్యాస్తమయం తర్వాత దేవతల యొక్క ఉగ్రస్వరూపాలను మనం దర్శించుకొని ఆ దేవతకు కావలసిన నైవేద్యం సమర్పించి ఆ దేవత నామం చేస్తే చాలు, ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఏ పనైనా సరే సత్వరత ప్రయత్నం చేస్తే తీరుతుంది. ప్రయత్నం చేయకుండా ఇది జరగదు, ఇది అవ్వదు అని అంటే కుదరదు. అందుకని తల్లి ఏది ప్రయత్నమైనా సరే దేవతారాధనలు కూడా మంత్రతంత్ర యంత్రశక్తులు ఎలాగైతే ఉంటాయో ఈ వశీకరణం అనేటువంటి సమస్య కూడా పరిష్కార మార్గాలు అలాగే ఉంటాయి. అందుకని ఎవరైనా సరే ఒక మనిషిని అంటే మన శ్వాస ఉచ్ఛ్వాసాలలో ఎప్పుడైనా సరే ఒక నిమిషానికి మనం 18 సార్లు ఊపిరి తీసుకుంటాం. ఇందులో 17 సార్లు అదే సమస్యను మనం 10 సార్లు తలుచుకుంటే దానికి ఇంపాక్ట్ అయిపోతాం మనం. అంతకి గొప్ప వశీకరణం ఇంకోటి లేదు తల్లి. నేను ఈరోజు ఈ కార్యక్రమం చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఒక నిమిషంలో 18 సార్లు మీరు తీసుకునే శ్వాసలో 17 సార్లు మీ మనసులోకి అదే కానీ తడితే ఖచ్చితంగా ఆ కార్యక్రమం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందులో 2 సార్లు 3 సార్లు అనుకుంటే ఫెయిల్ అవుతారు. అంటే ఇప్పుడు ఏదైనా కూడా కావాలి అనుకున్నది జరిగినట్టుగా భావన చేస్తే కూడా అది దక్కుతుందా? దక్కుతుంది. ఎందుకనంటే ఊహాజనకమైనటువంటి ఆలోచన ప్రతి మనిషికి కూడా సర్వసాధారణం. జరగకపోయినా జరుగుతున్నట్టుగా ఇది జరగాలనే తపన. తరగతి గదిలో పిల్లలు ఉన్నారు, తరగతి గదిలో మాస్టారు, పిల్లలకి సడన్గా హెడ్ మాస్టర్ గారు వస్తున్నారు. పిల్లల్ని ఏం చెప్తాడు మాస్టారు? నాయనా చదువుతుండండి అంటారు. చదవమని కాదు, చదువుతూ ఉండండి రా అంటారు. వీళ్ళు చదువుతున్నట్టు ఏం చేస్తారు? నటిస్తారు. మాస్టర్ గారు రారు. మళ్ళా మరుసటి రోజు హెడ్ మాస్టర్ వస్తున్నారు రా అంటారు. మళ్ళీ చదువుతున్నట్టుగా నటిస్తుంటారు. 4 రోజులు 5 రోజులు అయింది. 6వ రోజు వచ్చేటప్పటికి నిజంగా హెడ్ మాస్టర్ గారు వచ్చారు. వీళ్ళు చదువుతున్నట్టు నటించేదల్లా ఏమవుతుంది? అక్కడ నిజమవుతుంది. కాలక్రమేణా కొద్ది రోజులు వచ్చేటప్పటికి హెడ్ మాస్టర్ గారు వస్తున్నారని చెప్పేటప్పుడు పుస్తకాలు తీయండి అని చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా వాళ్ళే బుక్స్ తీసేస్తారు, వాళ్ళే. ఈ నటనల్లో నిజమైంది. ఏదైనా సరే ఉన్నట్టుగా ఊహించుకుని చేసేటువంటి తత్నలో అనుభూతి పొందుతాం తల్లి. అందుకని మంత్రశక్తిలో కూడా ఒక నిగూఢమైన రహస్యం చెబుతారు. దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా నమస్కారం చేసుకున్నప్పుడు చేసేటువంటి నమస్కారం అనే ముద్రలో ఒక సంకల్పం ఉంది. ఈశ్వరాన్ని పలకగానే మంత్రమే, అమ్మాని పలకగానే మంత్రమే. నువ్వు ఏ మంత్రంతో ఆయన పలికినా కానీ అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తి నువ్వు పిలిచేటువంటి పలుకులో ఉన్నటువంటి శబ్ద తరంగాల ద్వారా నీకు ప్రసన్నం అవుతారు. ఇది వశీకరణలో ఒక పదంలో చెబుతాం. అమ్మా ఇవన్నీ ఉండవు, కానీ మీకు ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ నిజమైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఆ వశం ఖచ్చితంగా మీకు వస్తుంది. నువ్వు చేసే పూజా పునస్కారాలు సత్యమైనప్పుడు భగవంతుడు నిన్ను ఎందుకు అనుగ్రహించడు? బిడ్డలు నిజం మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఖచ్చితంగా దక్కుతుంది. బిడ్డలే తల్లిదండ్రులు మోసం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు తల్లిదండ్రుల నుంచి ఆ ప్రేమను పొందగలుగుతారా? పొందలేరు తల్లి. దీనిలోని పరమార్థం. అందుకని తల్లిదండ్రుల కంటే గొప్ప వశీకరణ మంత్రం ఇంకొకటి లేదు. భగవన్నామస్మరణ కంటే గొప్ప వశీకరణ మంత్రం ఇంకొకటి లేదు. అంతే తల్లి. అంతే తప్ప ఇందులో వశం చేసుకోవడం, పాడు చేద్దాం, ఏదో చేద్దాం ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది వశీకరణ కాదే కాదు.
For more videos like this, subscribe Big TV channel.